Today's topic is DC generator. ముందుగా మీ అందరికీ ఐటీఐ ఎలక్ట్రీషియన్ లెసన్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నేను చేసే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహాన్ని అందించండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మిషన్స్. ఎలక్ట్రికల్ మిషన్స్ అనేవి రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి స్టాటిక్ ఎలక్ట్రికల్ మిషన్స్, రెండవది రొటేటింగ్ ఎలక్ట్రికల్ మిషన్స్. స్టాటిక్ మిషన్స్ లోపల మనకి ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. రొటేటింగ్ లోపల మళ్ళీ మనకు ఏసీ మిషన్స్, డిసి మిషన్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఏసీ మిషన్స్ మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో ఒకటి సింక్రనస్ మిషన్స్ మరియు అసింక్రనస్ మిషన్స్. అలానే డిసి మిషన్స్ కూడా 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి డిసి మోటారు, రెండవది డిసి జనరేటర్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ డిసి జనరేటర్. డిసి మిషన్ అనేది ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్. అంటే ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మరియు మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్షన్ చేస్తుంది. ఈ కన్వర్షన్ చేసేటువంటి విధానాన్ని బట్టి ఈ డిసి మిషన్స్ 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి ఎలక్ట్రికల్ డిసి జనరేటర్, రెండవది డిసి మోటార్. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేటువంటి డిసి మిషన్ను డిసి జనరేటర్ అని అంటాము. అలాగే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చేటువంటి డిసి మిషన్ని డిసి మోటార్ అని అంటాము. ఈరోజు మనం చెప్పుకోబోయేది డిసి జనరేటర్ గురించి. కన్స్ట్రక్షన్ ఆఫ్ డిసి జనరేటర్. డిసి జనరేటర్లో ఏ పార్ట్స్ ఉంటాయో ఆ నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాము. పార్ట్స్ ఆఫ్ డిసి జనరేటర్. యోక్ ఆర్ ఫ్రేమ్. ఇది మిషన్ యొక్క అవుటర్ ఫ్రేమ్. దీనిని క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు. ఫీల్డ్ పోల్ అండ్ పోల్ షూ. ఫీల్డ్ కాయిల్ ఆర్ ఫీల్డ్ వైండింగ్. ఆర్మేచర్ కోర్. ఇది లామినేటెడ్ గా ఉండి సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది. దిస్ ఈస్ ద రొటేటింగ్ పార్ట్ ఇన్ ద జనరేటర్. ఆర్మేచర్ వైండింగ్ ఆర్ ఆర్మేచర్ కండక్టర్స్. కమ్యుటేటర్. ఇది కూడా సిలిండ్రికల్ షేప్ లో ఉండి ఆర్మేచర్ తో పాటుగా షాఫ్ట్ పైన ఫిట్ చేయబడి ఉంటుంది. బ్రషెస్. ఇవి బ్రష్ హోల్డర్ సహాయంతో కాంపిటేటర్ కు తాకే విధంగా ఫిట్ చేయబడి ఉంటాయి. బేరింగ్స్. ఇవి షాఫ్ట్ పైన బిగించబడి రొటేటింగ్ పార్ట్స్ అనేటివి ఎలాంటి ఫ్రిక్షన్ లేకుండా స్మూత్ గా తిరిగేలాగా ఉపయోగపడతాయి. ఎయిర్ ఫిల్టర్ ఫర్ ఫ్యాన్ and shaft. This is all about generator construction. Faraday's laws of electromagnetic induction అనేటువంటి ప్రిన్సిపల్ పైన ఆధారపడి జనరేటర్ అనేది పనిచేస్తుంది. Faraday's law ప్రకారంగా when the conductor cuts the magnetic flux linkage then an EMF induced in the conductor. అంటే ఎప్పుడైతే ఒక కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని కట్ చేస్తూ ప్రయాణిస్తుందో అప్పుడు ఆ కండక్టర్ లోపల ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ ఇండ్యూస్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ అనేది ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ద్వారా జనరేటర్ యొక్క ఇండ్యూస్ ఈఎంఎఫ్ డైరెక్షన్ తెలుసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏమో డిసి మోటార్లో డైరెక్షన్ ఆఫ్ మోషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ప్రకారంగా మన కుడి చేతి యొక్క బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలుని ఉదాహరణ ఒకటి పర్పెండిక్యులర్ గా అంటే లంబంగా అమర్చి చూసినప్పుడు అందులో చూపుడు వేలు అనేది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని, బొటన వేలు డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ కండక్టర్ ని చూపిస్తే ఈ మధ్య వేలు అనేది
ఇండ్యూస్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ ని తెలియజేస్తుంది. ఈ విధంగా ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ ని E=BLV sin θ ఈక్వేషన్ ద్వారా తెలుసుకుంటాము. ఇందులో E అనేది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, B అనేది ఫ్లక్స్ డెన్సిటీ, L అనేది లెంత్ ఆఫ్ ద కండక్టర్, θ అనేది యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఈ ఈక్వేషన్ ద్వారా మనము ఒక కండక్టర్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ని తెలుసుకోవచ్చు. ఈఎంఎఫ్ యొక్క యూనిట్స్ వోల్ట్స్. వర్కింగ్ ఆఫ్ DC జనరేటర్. Faraday's laws of electromagnetic induction ప్రకారంగా whenever the conductor cuts the magnetic flux then an EMF is induced in it. అంటే ఎప్పుడైతే కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ కట్ చేస్తుందో అప్పుడు దాని లోపల ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. DC జనరేటర్ లో మ్యాగ్నెటిక్ పోల్స్ మధ్యలో ఆర్మేచర్ రొటేట్ అవుతున్నప్పుడు ఆర్మేచర్ కండక్టర్స్ ఫ్లక్స్ లైన్స్ ని కట్ చేస్తూ ప్రయాణిస్తాయి. ఈ రొటేషన్ లో 0 to 90 degrees రొటేషన్ జరిగినప్పుడు మాక్సిమం ఫ్లక్స్ లైన్స్ ని కండక్టర్ కట్ చేస్తుంది కాబట్టి అందులో మాక్సిమం ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. మరలా 90 degrees to 180 degrees రొటేషన్ లో ఫ్లక్స్ ఇంకేజ్ తగ్గడం వల్ల ఇండ్యూస్ ఈఎంఎఫ్ కూడా తగ్గి 0 అవుతుంది. అలాగే 180 to 270 degrees రొటేషన్ లో మళ్ళీ ఫ్లక్స్ లింకేజ్ పెరగడం వల్ల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా పెరిగి మాక్సిమం అవుతుంది. మరలా 270 to 360 degrees రొటేషన్ లో ఫ్లక్స్ లింకేజ్ తగ్గడం వల్ల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా తగ్గి 0 అవుతుంది. ఈ విధంగా ఒక రొటేషన్ లో మనము ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ హాఫ్ సైకిల్ ని మనము వేవ్ ఫామ్ గా పొందుతాము. ఈ కంటిన్యూ రొటేషన్ జరుగుతుండడం వల్ల మనకి ఏసీ కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ ఏసీ కరెంట్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ కామ్యుటేటర్ DC కరెంట్ గా మార్చబడుతుంది. కాయిల్ రొటేషన్ లో 0 to 180 degrees రొటేషన్ అప్పుడు AB కాయిల్ ద్వారా వచ్చే అవుట్పుట్ ఏసీ వేవ్ ఫామ్ అనేది కామ్యుటేటర్ యొక్క ప్లస్ B1 కి టచ్ అవుతుంది. దాని ద్వారా మనం పాజిటివ్ అవుట్పుట్ ని పొందుతాము. కండక్టర్ కాయిల్ మరలా 180 to 360 degrees రొటేషన్ లో వచ్చే నెగిటివ్ హాఫ్ సైకిల్ లో కూడా AB కాయిల్ అనేది బ్రష్ B2ను తాకడం వల్ల మరలా మనము పాజిటివ్ హాఫ్ సైకిల్ అవుట్పుట్ ని పొందుతాము. ఈ విధంగా కామ్యుటేటర్ సహాయం వల్ల మనము నిరంతరము DC అవుట్పుట్ ను పొందడం జరుగుతుంది. ఈ విధంగా DC జనరేటర్ లో మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ కాబడి ఈ కామ్యుటేటర్ బ్రషెస్ ద్వారా అవుట్పుట్ గా మనం పొందుతాము. ఇలా ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ యొక్క ఈక్వేషన్ చూద్దాము. ఈక్వేషన్ ఫర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ఏ జనరేటర్ ఈజ్ EG = P/N/60 × Z/A. ఇందులో P నెంబర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ జనరేటర్, pi flux produced by each pole in Weber, N rotating speed of armature in RPM, revolutions per minute, Z total number of armature conductors, A number of parallel paths in which the armature conductors are divided. ఈ విధంగా ఈ ఈక్వేషన్ ద్వారా DC జనరేటర్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ యొక్క వాల్యూని మనం తెలుసుకోవచ్చు. ఈఎంఎఫ్ యొక్క యూనిట్స్ వోల్ట్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ DC జనరేటర్స్. DC జనరేటర్స్ ని 2 types గా డివైడ్ చేశారు. ఇందులో ఒకటి సపరేట్లీ ఎగ్జైటెడ్ DC జనరేటర్, రెండవదేమో సెల్ఫ్ ఎగ్జైటెడ్ DC జనరేటర్స్. ఇందులో సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్స్ మళ్ళీ 3 types: షంట్ ఫీల్డ్, సిరీస్ ఫీల్డ్, కాంపౌండ్ వౌండ్ DC జనరేటర్స్. ఇందులో మళ్ళీ కాంపౌండ్ వౌండ్ మళ్ళీ 2 types గా డివైడ్ చేస్తారు: లాంగ్ షంట్ అండ్ షార్ట్ షంట్ కాంపౌండ్ అని.
సపరేట్లీ ఎగ్జైటెడ్ DC జనరేటర్. దీనిలో ఫీల్డ్ ఎగ్జైటేషన్ అనేది బయట నుంచి ఎక్స్టర్నల్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ జనరేటర్ యొక్క ఇండ్యూస్డ్ EMF EC V ప్లస్ IA/RA వోల్టేజ్ ఎట్ బ్రష్ ప్లస్ ఆర్మేచర్ రియాక్షన్. ఈ ఈక్వేషన్ ద్వారా మనము ఈ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ యొక్క ఇండ్యూస్డ్ EMFని మనము తెలుసుకుంటాము. సెల్ఫ్ ఎగ్జైటెడ్ DC జనరేటర్స్లో ముందుగా షంట్ ఫీల్డ్ జనరేటర్. ఈ షంట్ ఫీల్డ్ జనరేటర్లో జనరేటర్ యొక్క ఆర్మేచర్కి ప్యారలల్గా షంట్ ఫీల్డ్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీనివల్ల ఆర్మేచర్ కరెంట్ పెరిగినప్పుడు వోల్టేజ్ డ్రాప్ కూడా పెరుగుతుంది, IRA. దాంతో లోడ్ వోల్టేజ్ అనేది తగ్గుతుంది. ఈ DC షంట్ జనరేటర్స్ని బ్యాటరీ ఛార్జింగ్, ఆర్డినరీ లైటింగ్ సర్క్యూట్స్, పవర్ సప్లై పర్పస్లో ఎక్కువగా ఉపయోగిస్తాము. ఫీల్డ్ వైండింగ్ని ఆర్మేచర్కి సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు దాన్ని DC సిరీస్ జనరేటర్ అంటాము. ఈ జనరేటర్ లోపల లోడ్ కరెంట్ పెరిగిన కొలది లోడ్ వోల్టేజ్ కూడా పెరుగుతుంది. ఈ DC సిరీస్ జనరేటర్స్ని మనము CC ఫీడర్స్ లోపల బూస్టర్స్గా వాడతాము, మరియు కాన్స్టెంట్ కరెంట్ జనరేటర్స్గా బిల్డింగ్ జనరేటర్స్లో మరియు ల్యాంప్స్లో వాడతాము. నెక్స్ట్ కాంపౌండ్ జనరేటర్. ఇందులో ఆర్మేచర్కి ప్యారల్గా షంట్ వైండింగ్ మరియు సిరీస్ రెండు ఉంటాయి, అందుకే దీన్ని కాంపౌండ్ జనరేటర్ అంటాము. ఈ కాంపౌండ్ జనరేటర్ ఉన్నటువంటి సిరీస్ మరియు షంట్ వైండింగ్ ఒకదానికోటి రెండు సిరీస్లో ఉన్నట్టయితే దాన్ని క్యుములేటివ్ కాంపౌండ్ DC జనరేటర్ అని చెప్తాము. అలా కాకుండా షంట్ మరియు సిరీస్ వైండింగ్ రెండు కూడా ఒకదానికోటి అపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టయితే వాటిని దాన్ని డిఫరెన్షియల్ కాంపౌండ్ DC జనరేటర్ అని అంటాము. ఆర్మేచర్తో సిరీస్ మరియు షంట్ వైండింగ్ల యొక్క అమరికను బట్టి ఈ DC కాంపౌండ్ జనరేటర్స్ 2 టైప్స్. ఒకటి లాంగ్ షంట్ మరియు రెండవది షార్ట్ షంట్ DC కాంపౌండ్ జనరేటర్. కాంపౌండ్ జనరేటర్ యొక్క లోడ్ క్యారెక్టరిస్టిక్స్ చూసినప్పుడు ఇవి షంట్ జనరేటర్ను పోలి ఉంటాయి. క్యుములేటివ్ కాంపౌండ్ జనరేటర్లో సిరీస్ ఫీల్డ్, షంట్ ఫీల్డ్ రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉండడం వల్ల వోల్టేజ్ బూస్ట్ చేయబడి అవుట్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్లో సిరీస్ మరియు షంట్ ఫీల్డ్ ఒకదానొకటి అపోజ్ చేసుకోవడం వల్ల నెగటివ్ బూస్ట్ జరిగి వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ DC జనరేటర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.